హైదరాబాద్ వచ్చి ఇప్పుడు నేను 5 ఇయర్స్. 5 ఇయర్స్‌లో మీరు ఇట్లా రీల్స్ చేసుకుంటూ, ఒకవైపు అన్నీ వచ్చిన షోస్ అన్నీ చేసుకుంటూ సో, ఎప్పుడైనా బాధపడిన విషయం ఉందా? బాధపడిన విషయాలంటే చాలా ఉన్నాయి. లైక్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా. అంటే నేను లేడీ గెటప్స్ ఏసి స్టార్టింగ్‌లో కొన్ని ట్రాన్స్ వీడియోస్ చేశాను. హ్మ్. ఐ మీన్ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన వీడియోస్. హ్మ్. అప్పుడు మా రిలేటివ్స్‌లో కొందరు ఎవరో ఏదో అన్నారనేసి నాకు కాల్ చేసి మాతో మాట్లాడకండి. ఇంకోసారి నువ్వు ఒకవేళ ఈ ఇంటికొచ్చినా మా ఇంటికి రాకు. అంటే ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు ఇట్లా అన్నారా? ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు అండ్ లేడీ గెటప్ హ్మ్. వేసినందుకు కూడా. హ్మ్. అంటే లేడీ గెటప్ మమ్మీ, డ్యాడీ, అన్నయ్య, వదిన వీళ్ళకి ఓకే. హ్మ్. నా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఓకే. నా రిలేటివ్స్ ఉంటారు కదా! అందరూ యాక్సెప్ట్ చేయరు కదా! హ్మ్. సో, అలా ఇంటికి రాకు నువ్వు. నువ్విలా లేడీ గెటప్ వేయడం వల్ల మాకు పరువు పోతుంది. మీ తమ్ముడు అలా, మీ మరిది అలా, లైక్ ఇలా అలా అనేసి అంటున్నారు అనేసి అంటే, ఆహ్, నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు. ఆహ్, నేను ఒకటే అనేసా. ఓకే. నువ్వు ఇంటికి రాకపోతే నాకేం ఒరిగేది లేదు కదా! నాకేం నష్టం లేదు. ఇష్టమున్నవాళ్ళు మాట్లాడతారు. ఇష్టం లేని వాళ్ళు మాట్లాడరు. నాకు మా అమ్మ, నాన్న ఉంటే చాలు. ఎవరితో నాకు సంబంధం లేదనేసి నేను కూడా వాళ్ళు మాట్లాడితే నేను కూడా ర్యాష్‌గా మాట్లాడేసా. ఆ హ్మ్. టైంలో నాకు తెలీదు అది. ర్యాష్‌గా మాట్లాడేసా. హ్మ్. కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ వెళ్ళే కొద్దీ సబ్‌స్క్రైబ్స్ వచ్చే కొద్దీ బయట ఎప్పుడన్నా అంటే నాకు తెలీదు. మా అన్నయ్య ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తా ఉంటే, హ్మ్. మా అన్నయ్య ఎలా అంటే నా తమ్ముడని చెప్పకుండా హ్మ్. "ఏంట్రా ఎప్పుడు పద్దాక ఆ వీడియోస్ చూస్తావు" అనంటే, అవతల పర్సన్స్ హ్మ్. "లేదు ఈ అక్క చాలా చేస్తది వీడియోసు. సెంటిమెంట్ గాని, కామెడీ గాని చాలా చేస్తది. నాకు చాలా నచ్చుతాయి అక్క వీడియోసు. మంచి మెసేజ్ ఉంటది" అని చెప్పి అంటే, అప్పుడు తను మనసులో ఓకే. మా తమ్ముడికి ఇంత మంచి పేరు ఉందా అనేసి అప్పుడు తనెవరో కాదు మా తమ్ముడు అంటే వాళ్ళు షాక్ అంట. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్. హ్మ్. మజాక్ చేయకురా, కామెడీ చేయకు. మీ తమ్ముడేంట్రా అది ఇది అంటే, హ్మ్. నిజంగా మా తమ్ముడు అంటే వాళ్ళు నమ్మలేదు. ఆ! సరే నమ్మవు గదా! అనేసి అప్పుడు అన్నయ్య వీడియో కాల్ చేసే టైంకి నేను గెటప్‌లోనే ఉన్నా. హ్మ్. ఒకసారి వీడియో కాల్ చేసి సరే ఆగండి నేను చెప్తాననేసి వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మారంట. ఓహో! మీ తమ్ముడేనా హ్మ్. సీరియస్‌లీ చాలా చేస్తాడు. మా సైడ్ చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీ తమ్ముడికి అని చెప్తే, హ్మ్. అప్పటినుంచి మళ్ళీ అన్నయ్య, వదిన వాళ్ళంతా కామన్‌గా అయ్యి మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా అందరూ ఒకటైపోయారు. ఆ! సో, ఎంత ఒకటైనా గూడా ఇదివరకు అన్న మాటలు ఆ మాటలే గదా! మనం ఇదివరకన్న మాటలు నేను మర్చిపోలేను. ఇప్పటికి నా మైండ్‌లో తిరుగుతాయి. కొన్ని సార్లు అదే అనుకుంటా. ఇంకా ఏదో సాధించాలి. ఇంకా అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారంటే అది మనస్ఫూర్తిగా అయ్యారో ఎటో నాకు తెలీదు. బట్ కాకపోతే ఇంకా ఏదో సాధించాలి. ఇంకా డెప్త్‌గా ఉండాలి. మనల్ని చీతు అన్నవాళ్ళు నా దగ్గరికి రావాలి అన్నది నా పట్టుదల. మూవీస్ ఏం ట్రై చేయలేదంటే ఆడిషన్స్ గాని లేదు. అట్లా? నేను మూవీసు ఇప్పటికి 10 మూవీస్ చేశాను. హ్మ్. 3 మూవీస్ రిలీజ్ అయినాయి. హ్మ్. ఇంకా మిగతావి ఇంకా రిలీజ్ అవ్వలేదు. హ్మ్. రీసెంట్‌గా ఒక బిగ్ మూవీ మన 'అల్లు అర్జున్' ప్రొడక్షన్‌లో చేస్తున్న 'గీతా ఆర్ట్స్' అని. హ్మ్. అందులో మన శ్రీ స అదే హీరో 'శ్రీ విష్ణు' గారితో, హ్మ్. 'వెన్నెల కిషోర్‌తో' నా రోల్ మంచి రోల్. లేడీ గెటప్పా? లేకపోతే లేదు. అందులో బాయ్ గెటప్. హ్మ్. బాయ్ గెటప్. అందులో హ్మ్. మంచి క్యారెక్టర్ చేస్తున్నా. సో, సో, వెయిటింగ్. సో వెయిటింగ్ ఎప్పుడెప్పుడొస్తదా ఏంటి? ఎందుకంటే అంత సీనియర్ యాక్టర్స్‌తో నటించడం అంటే చిన్న విషయం కాదు కదా! అవును. వాళ్ళెక్కడ, మనమెక్కడ. హ్మ్. సో, వెయిటింగ్ 'వెన్నెల కిషోర్‌తో' 'వెన్నెల కిషోర్' సార్‌తో నేను చేసేటప్పుడు ఆ కాంబినేషన్, ఆయన నేననుకున్న భయం అంటే 'వెన్నెల కిషోర్' సార్‌తో ఎలా ఉండాలి, ఏంటి అనుకున్నది హ్మ్. గానీ, యాజ్ ఎన్ స్క్రీన్ వరకు యాక్చువల్ ఆ క్యారెక్టర్ అలాంటిది. టీచింగ్ క్యారెక్టర్. నేను టీచ్ చేయడం అనమాట. హ్మ్. సో, టచ్ చేయాలంటేనే భయమేస్తుంది నాకు. హ్మ్. తను గమనించి ఏంటమ్మా ఎనీ ప్రాబ్లమ్ అంటే, అదేం లేదు సార్. మీరు హ్మ్. చాలా సీనియర్స్ గదా! ఒక్కొక్కరు ఒక మైండ్ మెంటాలిటీ ఉంటది. సో, టచ్ చేయాలంటే భయమేస్తుంది. నేను టీచింగ్ చేయాలంటే చాలా చేయాలనుకుంటున్నాను. బట్ నాకు భయమేస్తుంది. అంటే 'వెన్నెల కిషోర్' సార్ అన్నారు, "ఇది స్క్రీన్. కెమెరా ముందరున్నావు. నువ్వు యాక్టర్, నేను యాక్టర్‌ని. నీకు నచ్చిన చోట టచ్ చేయి. నీకు నచ్చినట్టు బిహేవియర్ చెయి. కానీ భయపడకు. నేను చెప్తున్నాను గదా! ఓకే. నీకెక్కడ టచ్ చేయాలనిపిస్తే అక్కడ టచ్ చేసేసేయి. స్క్రీన్ వరకు యాక్ట్ చెయ్యను." ఓకే. ఇంత ఫ్రీగా ఉంటారా అనేసి అప్పుడనుకున్నా. కొన్ని తనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అక్కడ హ్మ్. పట్టుకో, ఇక్కడ పట్టుకో, హ్మ్. అలా చెయి, ఇలా చెయి అనేసి. అప్పుడు హ్మ్. అనిపించింది. ఓహో! ఇలా హ్మ్. ఉంటారా అనేసి. అదే అన్నీ ఉన్న కనిగి మునిగుండిద్ది. ఏం లేదు నాకు ఎగిరిగిపోయేదని. అదైతే 100%. హ్మ్. ఇప్పుడు కొందరుంటారు. ఎందుకు హ్మ్. నేనే కాదు నువ్వు చూసుంటావు హ్మ్. మేబీ. ఒక 10,000 ఉన్న, 20,000 ఫాలోవర్స్ ఉన్న యాటిట్యూడ్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ వే డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి ఏందంటే ఏదున్నా సరే ఎక్కడి నుంచొచ్చామో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు అందరితో పోలిస్తే ఎంతో కొంత నాకు ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ఉంది కదనేసి ఇప్పుడు ఒకవేళ యాటిట్యూడ్ చూయిస్తూ నీతో నాకేంటి అని బిహేవియర్ చేశాననుకో, ఇది లైఫ్ లాంగ్ ఉండదు కదా! హ్మ్. మన ఫేమ్ ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పడిపోతదో మనకే తెలీదు. అవును. ఇప్పుడు నువ్వు యాటిట్యూడ్ చూయించి నీ పరిస్థితి బాలేదు
అనుకున్న టైంలో నువ్వు యాజ్ అన్ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ కానీ నాకు నీ హెల్ప్ కావాలి అంటే వాళ్ళు అప్పుడు ఏం రిపీట్ చేస్తారు, ఒకప్పుడు నువ్వు నాతో యాటిట్యూడ్ చూపించావు, ఇప్పుడు మాతో నీకెందుకు, సో అది తెచ్చుకోవద్దు అనేసి నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. సో ఇప్పటికి ఎంత ₹1 కోటి సంపాదించారు యూట్యూబ్ నుంచి? నిజమా అబద్ధమా? ఎవరు చెప్పారు నీకు ₹1 కోటి సంపాదించని? అసలు నిజంగా వెంకీ గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ తో 1M సబ్స్క్రైబర్స్ ఈ రోజు Thank ఈ you. నిమిషం ఆయనకి 1M సబ్స్క్రైబర్స్ అయ్యారు. కేవలం ఆయన కష్టం, ప్రతి షార్ట్ ప్రతి సీన్ కొంతమంది ఆర్టిస్టులు పెట్టి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తూ, సో అందరికి కెమెరా నుంచి ఎడిటర్ వరకు కొత్త వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. నిజంగా ఆయనకైతే 1M సబ్స్క్రైబర్స్ అనేది నిజంగా చాలా పెద్ద విషయం. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ చేసిన టైంలో లైక్ చాలామందిని అడిగి చూశాను, ఎవరు పట్టించుకోలే. నా డిగ్రీ క్లాస్మేట్ యాక్చువల్ తను, ఇప్పుడు నా ఛానల్ రన్ చేస్తున్న అబ్బాయి. సో అరే నాకు ఇలా హెల్ప్ కావాలిరా, సపోర్ట్ చేయాలి, నేను ₹1 ఇచ్చుకోలేను అని చెప్పాను. డబ్బుల గురించి ఆలోచించకురా, నాకు నేను డిగ్రీ నుంచి నేను నీలో గమనిస్తున్నా, నీతో యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్గా నేను నీకు యూజ్ అవుతాను ఎడిటింగ్ వైజ్గా అంటే నాకు నో ప్రాబ్లం, నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు అనేసి అబ్బాయి ఛానల్ మౌంటేజన్ అయ్యేంత వరకు నాకు ఫ్రీగా చేసి పెట్టాడు. సో మా ఎడిటర్స్కి, నా క్లాస్మేట్కి అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికీ మౌంటేజ్ అయిన తర్వాత కూడా ఒకటే అన్నాడు అబ్బాయి, నీ నుంచి నాకు ₹1 వద్దు అంటే. సో వాళ్ళు రెంట్కు ఉంటారు కదా, ఆఫీస్ రెంట్ కదా, నీ నుంచి నాకు ₹1 వద్దు, నీ ఛానల్ మీద ఎంత వస్తే అంత నువ్వే తీసుకున్నారు. అదేంటి అలా అంటున్నావు, అది కరెక్ట్ కాదురా, నాకు మౌంటేజన్ అయినంతవరకు ఫ్రీగా సపోర్ట్ చేసావు, ఐఎమ్ సో హ్యాపీ. సో ఎంతో కొంత తీసుకో, నీకు రెంట్ పే చేసుకోవాలి, మీ ఎడిటర్స్కి ఇచ్చుకోవాలి శాలరీస్, సో అలా కాదు అనేసి నా ఇష్టపూర్వకంగా వాళ్ళు యాక్చువల్ అయితే నా క్లాస్మేట్ వద్దు అన్నాడు. సో మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తూ రన్ చేస్తున్నా. అండ్ నా ఛానల్లో చేసే ప్రతి ఒక్కరు కానీ, మానస కానీ, రాము కానీ, ఇంకా బిట్టు కానీ, లైక్ కొత్తగా జాయిన్ అయిన కొందరు పర్సన్స్ అందరూ ఫుల్ సపోర్టింగ్ ఇస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు. సో త్వరలో మీరు ఏమైనా ఆఫీస్ తెరవబోతున్నారు, లేకపోతే ఏదైనా టీం పేరు ఏమైనా పెట్టబోతున్నారా? వెంకీ టీం, వెంకీ మంకీ టీం అట్లా? ఆల్రెడీ ఆ బ్రాండ్ అన్నయ్యకి ఉంది, అన్నయ్యది నేను దోచుకోలేను. సో ఇదేంటి వెంకీ కింకీ టీయా? మరి ఏంటి, ఏ టీం పెడతారు? అలా ఏం లేదు. నేను ఇందాకే చెప్పాను, నాకు టీమ్స్ అని పెట్టు వేరు చేయడం నాకు నచ్చదు. సో ఇట్స్ మీ వెంకీ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆ ఇట్స్ మీ వెంకీగానే మూవ్ అయిపోతాను, ఇంకెంత స్థాయికి ఎదిలిగానా. ఆఫీస్ అంటే అనుకుంటున్నా, ఇంకా తెలియదు. సో నాకు నా మేకప్ మ్యాన్ సపోర్ట్ ఉంది, లైక్ లుక్ వైజ్గా కానీ, లేకపోతే పర్సనల్ ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు తన హెయిర్ స్టైల్స్, మేకప్ తన సపోర్ట్ ఉంది. సో తను కూడా ఒకవేళ నేను ఆఫీస్ ఓపెన్ చేసినా, ఆఫీస్ పెట్టినా కానీ వాళ్ళ సపోర్టింగ్ నాకు ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. డాన్సింగ్ సైడు మన శాండీ, మేకప్ మ్యాన్గా వాడు తను. సో ఇంకా ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇంకా తెలీదు, వాళ్ళ ట్రావెల్ నేను చూడలేదు. సో చూసాక చెప్పాలి. అంత సిగ్గెందుకు, నవ్వు ఎందుకు వస్తుంది? కొంతమంది జాయిన్ అయ్యారంటే అంటే రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా, ఆ పర్సన్స్ నీకు తెలిసిన పర్సన్స్ కదా, సో నీ ముందు మాట్లాడుతుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందా? సో నిజంగా మా ఫ్రెండ్ ఒక అతను కూడా తన దాంట్లో చేస్తున్నారు. తను ఎట్లా చెప్పారంటే, ఫస్ట్ చూస్తే నార్మల్గా మనిషి రీల్స్ అనుకున్నారు, కానీ తనని చెప్పింది ఏంటంటే వాళ్ళు నిజంగా యాక్టింగ్ బాగా చేస్తున్నారు, మనం అసలు అట్లా చేయలేమని అన్నారు. సో మా ఫ్రెండ్స్ని కూడా కలుపుకున్నారు ఆయన దాంట్లో. థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్, అంత మంచిగా చెప్పినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి ₹10,000 అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత